వెరీ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ క్రియేషన్ అండి. అసలు ఎంత యూనిక్గా ఉందో, అసలు ఇప్పుడు ఎంత ట్రెండింగ్గా ఉందో. బ్యూటిఫుల్ సెట్ని డిజైన్ చేసేసారు. బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్ వచ్చింది. అందంగా ఇంత హెవీ లుక్ తోటి వచ్చిందండి. ఎలిగెంట్ లుక్ ఉంది మ్యామ్. వెరీ బ్యూటిఫుల్ అండ్ హెవీ సెట్. తగిన విధంగానే దీన్ని క్రియేట్ చేశారండి. వెయిట్ సెలెక్షన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ ఉంది. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఆర్ఆర్ జ్యువెలర్స్ వారికి సంబంధించిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అచ్చమైన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనమాట. ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి RRR జ్యువెలరీ అనేది మనం ఈరోజు చూస్తామండి. RRR అంటే రీయూజ్, రీడిజైన్ అండ్ రీవ్యాంప్ యువర్ ఓల్డ్ జ్యువెలరీ ఇంటూ ట్రెండీ అండ్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ అనమాట. సో ఇలాంటి జ్యువెలరీస్ గురించి నేను ప్రీవియస్గా కూడా మేడం వాళ్ళ షాప్ నుంచి ఒక వీడియో షేర్ చేస్తున్నానండి. మరికొన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఈరోజు చూడబోతున్న కలెక్షన్స్ అండ్ మన ఆర్ఆర్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వారి షాప్ గురించి రాధా మేడం మాటల్లో విందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, బాగున్నారా? యా, బాగున్నాం మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సో మ్యామ్ ఏం చెప్తారు ఈరోజు కలెక్షన్స్ గురించి? మనం అన్ని న్యూ ట్రెండీ జ్యువెలరీనే మనం చూస్తూ ఉంటాము. మన ఓల్డ్ జ్యువెలరీ అన్నీ అలాగే స్టోరీస్ లాగా ఉండిపోతాయి మన లాకర్స్లో. మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, ఇంకా రీవ్యాంప్ చేయొచ్చు. సో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అప్గ్రేడింగ్ అంటే ప్రతి జ్యువెలరీ మనము ఏదో ఒక చిన్న అకేషన్ కోసం కొని ఉంటాము. సో ఆ అకేషన్ తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ కొంటాము, నెక్స్ట్ జ్యువెలరీ కొంటూ ఉంటాము. సో పాత జ్యువెలరీ అలాగే ఉండిపోతూ ఉంటుంది అనమాట. పాత జ్యువెలరీని కొత్తగా చేయించడమే మా స్పెషాలిటీ. దట్ ఈస్ RRR. యూ కెన్ ఫైండ్ మీ ఇన్ RR జ్యువెలర్స్. యా మేడం, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ కలెక్షన్స్ అన్ని సెలబ్రిటీస్ ఇక్కడ నుంచి చేయించుకుంటుంటారండి. టాప్ మోస్ట్ బిగ్ షాట్స్ వచ్చి ఇక్కడ క్రియేట్ చేయించుకుంటుంటారు. బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయండి. అందుబాటు ధరల్లో మీరు కూడా ఇక్కడికి మేడం దగ్గరకు వచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తారు కదా మ్యామ్ మన దగ్గర. అండి, మనము వాళ్ళ జ్యువెలరీ పంపిస్తే మనం దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వాళ్ళకు అన్ని ఐడియాస్ ఇచ్చి దాన్ని కొత్తగా ట్రెండీగా సెట్ చేసి మనం వాళ్ళకి మళ్ళీ కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ నేను షూట్ కోసం వచ్చినప్పుడు కూడా మనకి నెల్లూరు నుంచి వచ్చారండి. మన వీడియో చూసి ఇక్కడ వరకు వచ్చిన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ దెమ్. అంటే కనిపించినప్పుడు జస్ట్ ఇలా చెప్పారనమాట. సో వాళ్ళు చేయించుకున్న సెట్ కూడా ఉంది, చూద్దాము. సో మ్యామ్ కలెక్షన్స్ చూపిద్దామా? ఎస్ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఒకటి పెద్ద పెండెంట్ సెట్ అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పెండెంట్ అండ్ యూ కెన్ సీ ఇక్కడ 3 పెండెంట్ సెట్, 3 పీసెస్ ఆఫ్ బ్లాక్ పెండెంట్స్. ఇక్కడ ఇవేమో ఇయర్ రింగ్స్ అండి. ఇది పెండెంట్. సో దిస్ ఈజ్ $1 అండ్ 1 ఇయర్ రింగ్. సో మనం అన్ని దీన్ని మిక్స్ చేసి ఒక పెద్ద పెండెంట్ లాగా క్రియేట్ చేసి, సో ఈ పెద్ద పెండెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఒకటే టైప్ ఆఫ్ షెల్ కలెక్షన్, అంటే బీడ్ అనమాట. మనము పెద్ద పెద్ద ముత్యాలు, పెద్ద పెద్ద షెల్స్ మీద చేసుకున్నప్పుడు సో ఆ కాన్సెప్ట్ వే క్రియేట్ తీసుకొని దాని మీద కుందన్ వర్క్ ఇచ్చామన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఎలా జాయిన్ చేసామంటే ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్లో దీనికి ఒక గోల్డ్ ఫ్రేమింగ్ చేసేసి మనం దాన్ని అన్ని ఈ మల్టిపుల్ పీసెస్ని డిజైన్ చేసుకొని దాన్ని డ్రాయింగ్ తీసి సిల్వర్ బేస్లో పాలిష్ చేసి ఇచ్చాము. వెనకాల గోల్డ్ బేస్ వేస్ట్ అని చెప్పేసి సిల్వర్ బేస్ చేసి మనము దానికి గోల్డ్ పాలిష్ చేసి ఇవన్నీ మాత్రం గోల్డ్ వే. అండ్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే గోల్డ్ వాడతామండి. అన్నెసరీ వెనక కనిపించేదానికి సిల్వర్ ఎందుకని చెప్పి మనం గోల్డ్ ఎందుకని చెప్పి సిల్వర్ వాడుతున్నాము. సో దీన్ని సింపుల్గా మనం ముత్యాల చైన్లలో దాంట్లో వేసుకుంటే అంత లుక్ రాదు. సో దీని గురించి మనం ఒక స్పెషల్ థ్రెడ్ కంటి తయారు చేసాము. ఓకే, చూస్తే సడన్ గా చూస్తే గోల్డ్ లాగే ఉంది మ్యామ్. అది కూడా గోల్డ్ కలర్, గోల్డ్ మీదే చాలా బాగుంది. సో ఇది కూడా అన్ని కస్టమర్ వే అండి. ఇది కూడా ఒక చిన్న రూబీ నెక్లెస్. సో మనం దాన్ని ఈ థ్రెడ్ కంటి మీద మనం ఈ రూబీ నెక్లెస్ ని సెట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా ఉంది మ్యామ్. ఒకసారి జస్ట్ పట్టుకొని చూపించండి మ్యామ్, అర్థమవుతుంది. సో మీ దగ్గర ఏదైనా కానీ ఏదైనా కొంచెం ఇలా చిన్న చిన్న జ్యువెలరీస్ ఉంటాయి, మనం మారిస్తే ఏం రావండి. వాటితోటి ఆ మెమరీస్ ఉంటాయి మనకి. సో మన వాళ్ళు ఎవరైనా గిఫ్ట్ చేసినవో వాటితోటి ఇలా ట్రెండీగా క్రియేట్ చేయించుకోవచ్చు. లుక్ అయితే ఇంక సూపర్గా ఉంటుందండి. వెరీ 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 యూనిక్ లుక్ ఉంటుంది. చూడొచ్చండి, సూపర్గా ఉంది. సో లాంగ్గా పెట్టుకోవచ్చు, దీన్ని ఇంకా షార్ట్ చేసుకోవచ్చు.
డిపెండ్స్ ఆన్ ద అకేషన్ అనమాట. సో ఈ లెంత్ నుంచి మనం కొంచెం లాంగ్ వరకు ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో మన ప్రీషియస్గా మనకి గిఫ్టింగ్గా ఉన్నవి కానీ లేదంటే మన మెమరీస్తో ముడైనటువంటి ఇలాంటి జ్యువెలరీని మనం సేమ్ ఇందులో కూడా పెట్టేయచ్చు. అట్ ద సేమ్ టైం వెరీ ట్రెండీగా దీన్ని క్రియేట్ చేశారు. వెరీ నైస్ డిజైన్ మ్యామ్. సో ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అండి. మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉన్నా, నల్ల పూసలు ఉన్నా లేదంటే ఏదైనా నెక్ సెట్స్ ఉన్నా, ఇయర్ రింగ్స్ ఉన్నా, కొన్ని మిస్ అయిపోతుంటాయి. ఒక ఇయర్ రింగ్ పోయి ఒకటి ఉంటుంది. వాటితోటి మీరు ఏదైనా సంథింగ్ అది మేడం దగ్గర తీసుకొస్తే మీకు దాంతో సంథింగ్ క్రియేటివ్గా చేసేస్తారు. సో నెక్స్ట్ ఇంకొక సెట్ చూద్దాము. సో వీటికి కావాలంటే మీరు ఇయర్ రింగ్స్ని కూడా సెట్ చేసి ఇస్తారండి. సేమ్ వేలో మీకు చేస్తారు. ఇదే ప్యాటర్న్లో మీకు గోల్డ్ కొత్తవి చేయించాలనుకున్నా మీకు చేపిస్తారు. కంప్లీట్ కస్టమైజేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ మ్యామ్. ఇది చంద్రహారం అండి. ఇది అందరి దగ్గర ఉండే కామన్ జ్యువెలరీ మేడం. ఇవన్నీ వచ్చేసి చంద్రహారం లైన్స్ అండి. ఒక 3 లైన్స్ ఆఫ్ చంద్రహారం ఉంది. ఇది మనం దీన్ని 6 లైన్స్గా చేసాము. ఇక్కడ ఒక 2 లైన్లు, ఇక్కడ వచ్చేసి ఒక 4 లైన్స్ చేసేసి ఇక్కడ కుందన్ బిళ్ళలు మనం సైడ్ పెండెంట్స్ లాగా యూజ్ చేసి ఇక్కడ అంతా ముత్యాలు ఇచ్చాము. సో ఎప్పుడైనా వెడ్డింగ్కి వేసుకోవాలన్నా షెర్వానీస్ మీదికి అండ్ పెళ్లి కూతుర్ల ఫంక్షన్లకు దానికి కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు పీస్ ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఇంత గొప్పగా వచ్చింది అని. చాలా చాలా స్పెషల్గా ఉందండి. కావాలంటే ఇక్కడ పర్ల్స్ బదులు వాళ్ళు ఇంకేదైనా గోల్డ్ ఇంకా గోల్డ్ ఇప్పుడు ఈ చంద్రహారం ఇక్కడ వరకే ఉందండి. చాలా చిన్న చంద్రహారము. లేదంటే ఇక్కడ కూడా మనము గోల్డ్ చంద్రహారంని ఇక్కడి వరకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం పై వరకు పెట్టేసుకోవచ్చు. అంటే ఎలిగెంట్ గా లుక్ ఉండాలని చెప్పేసి మనం సింపుల్ గా చేసి ఇచ్చాము. ఇక్కడ లైన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దీన్ని కట్ చేసి ఇక్కడ ఈ 2గా అలా యూజ్ చేశారమ్మా. యాక్చువల్లీ ఇది 3 లైన్స్ అండి. మేము ఐ షో యూ ద ఫోటో. సో ఆ 3 లైన్స్ ని మనం దీన్ని డివైడ్ చేసి 6 లైన్స్ లాగా చేసాము. ఓకే, ఇక్కడ చూస్తారు కదండి మీరు 3 లైన్స్ చంద్రహారము లెంత్ 24 ఇంచెస్ వరకు ఉండింది. వాళ్ళ ముత్యాలే అండి ఇవన్నీ కూడా. ఒక సింగిల్ లైన్ అండ్ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ముత్యాలు కూడా అన్నీ వాళ్ళవే. సో ఇవన్నిటికీ మనం ఇది చేసి దాన్ని ఇక్కడ క్రియేట్ చేసాము. సో మీ దగ్గర ఏదైనా ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటే కూడా తెస్తే దానికి తగిన విధంగానే దీన్ని క్రియేట్ చేశారండి. సో ఈవెన్ ఇవే మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర ఏవేవైతే మీరు రీక్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటిని తీసుకొస్తే ఒక సెట్ లాగా మీకు బ్యూటిఫుల్గా డిజైన్ చేసేసి ఇస్తారు మేడం వాళ్ళు. సో ఈ వాచ్ కూడా అండి మేడం డిజైనే చూడొచ్చండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఒకవైపునేమో మనకి ఈ విధంగా డిజైన్ అనేది చేశారు. అండ్ ఇది మ్యామ్ దీని ప్రైస్ అరౌండ్ ఎలా వస్తుంది మ్యామ్? ఇది వచ్చేసి 14 గ్రామ్స్ గోల్డ్ వస్తుందండి. అండ్ డైల్ కాస్ట్ సపరేట్గా వస్తుంది. ఇది మనం ఇటాలియన్ రోజ్ గోల్డ్ పాలిష్ ఇచ్చాము. సో డిఫరెంట్ లుక్ వస్తుంది. మనం పెట్టుకున్నప్పుడు మంచి షైన్ ఉంటుంది. అండ్ షైన్ కూడా చాలా రోజులు బాగా ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రెషర్ సెట్టింగ్లో మనము స్టోన్స్ సెట్టింగ్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ స్టోన్స్ కూడా. కాంట్ సీ అవుట్ సైడ్ ఆల్సో. మీరు టచ్ చేస్తే ఇక్కడ స్టోన్ హైట్ కూడా లేదు చూడండి. ఫిట్ అయిపోయింది అందులోనే. సూపర్ అంటే సూపర్ డిజైన్ అండి. అండ్ వెరీ లైట్ వెయిట్ కాబట్టి మనకు ప్రైస్ కూడా ఒక 70-80లో వచ్చేస్తుందమ్మా. డిపెండ్స్ అండి. ఎవ్రీ పీస్ ఇండిపెండెంట్ గా వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ ప్రకారం మనం చార్జ్ చేస్తాము. డైల్ కాస్ట్ కూడా సపరేట్ గా ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్ డిజైన్ చూడబోతున్నాం అండి. ఈ కస్టమర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కోల్కతా నుంచి వచ్చారండి వాళ్ళు, మన తెలుగు వారే. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ తయారు చేసిన సెట్ అనేది. జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న 2 పీసెస్ని మేడంకి ఇచ్చారట. మనం దీని గురించి చెప్తారా? మనం ఈ 2 లేయర్స్ ఇక్కడ వాడామండి. మనము వాళ్ళవి కోరల్ లైన్స్, ఇవి కూడా వాళ్ళ కోరల్ లైన్స్. సో మనం ఇక్కడ ఒక చిన్న కుందన్ సైడ్ పెండెంట్ యూజ్ చేసాము. ఇది కూడా వాళ్ళది నల్ల పూసల్లో పెండెంట్ ఉన్నింది. సో మనం కొత్తగా యూజ్ చేసిందంటే ఇది ఒకటి. ఓకే, సో మనం ఈ మొత్తం వాళ్ళ ఐటమ్సే యూజ్ చేసేసి దీన్ని బ్యూటిఫుల్ గా హెవీ సెట్ లాగా తయారు చేయడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ ఇచ్చారండి. ఓన్లీ దీన్ని మాత్రమే మేడం ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఈ బ్యూటిఫుల్ సెట్ని డిజైన్ చేసేసారు. బ్యాక్గ్రౌండ్లో కూడా సూపర్గా వచ్చింది కదా. జస్ట్ ఒక నార్మల్ థింగ్ని ఎక్స్ట్రాడినరీ థింగ్గా చేసేసారు. సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసేసి నవరత్న పెండెంట్ అండి. వాళ్ళు సింపుల్గా క్యారీ చేయలేము, మాకు హెవీ సెట్ కావాలి అని అంటే మనం అన్ని కుందన్ పీసెస్ అండ్ పెద్ద పెద్ద కోరల్ బీడ్స్, ఇవి కుందన్ బాల్స్, ఇది నవరత్న పెండెంట్, ఇది ఒక సింగిల్ జుమ్కి. సో దానికి కూడా ఇట్లా ఒక పెద్ద హెవీగా కుందన్ బాల్ వేసేసేసి మనం ఇవన్నీ కుందన్ బాల్స్. అండ్ ఇవి వచ్చేసేసి లైట్ వెయిట్ గోల్డ్ లక్కా బాల్స్, ఇవి కోరల్స్. ఇక్కడ కూడా మనం 2 కుందన్ సైడ్ టికడాలు వాడుకున్నాము. And you can see
వెరీ బ్యూటిఫుల్ అండ్ హెవీ సెట్. మనం జనరల్గా మల్టీ లేయర్స్ అలాగనే వాడుకుంటాము. ఇవి వచ్చేసేసి మనం పెద్ద పెద్ద బీడ్స్ వాడి హెవీ సెట్గా తయారు చేసుకున్నాం. దానికి మ్యాచింగ్గా మల్టీ కలర్ నవరత్న ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాము. ఈ పెండెంట్ చాలా సింపుల్గా బ్లాక్ బీడ్స్లో వాడేవాళ్ళు. అవునండి. సో ఇది ఒక సింపుల్ దాన్ని ఇదంతా కూడా హెవీగా చేసేసారు. ఇవన్నీ కూడా మనకి లక్క గోల్డ్ బాల్స్ కాబట్టి లైట్ వెయిటే ఉంటుంది కదా, పెద్ద గోల్డ్ కాస్ట్ కూడా మేబీ పడకపోవచ్చు, దీనికైతే పడిద్ది అనుకుంటా. ఇవన్నీ కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి, కొన్ని హెవీ వస్తాయి. కస్టమర్ చాయిస్ అండి, వాళ్ళ డిపెండ్స్ బడ్జెట్ బట్టి మనం క్రియేట్ చేస్తాము. అందరూ 10,000లో క్రియేట్ చేయొచ్చు అని అడుగుతారు, 1 lakh కూడా అడగవచ్చు. సో ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళకి, ఎవరి బడ్జెట్ ప్రకారం వాళ్ళకి, దాని ప్రకారంగా లుక్ మనకి అవుట్పుట్ అనేది ఆబ్వియస్లీ అలానే ఉంటుంది కదా. సో శంకర్ సినిమా బడ్జెట్ అలాగనే అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది మనకి. సో మీరైతే సజెస్ట్ చేస్తారు కదా మేడం, 15,000 or 20,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఈ లుక్ వస్తుంది. మీకు 3 to 4 ఐడియాస్ వచ్చినప్పుడు, కాకపోతే ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ ఇన్ పర్సన్ వస్తే బెటరు. రాలేని వాళ్ళు మీరు ఫొటోస్ పంపించి అండ్ జ్యువెలరీ పంపిస్తే దానికి 2-3 ఐడియాస్ చూపిస్తాము. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకొని ఏ ఐడియా బాగుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటే దాన్ని క్రియేట్ చేసిస్తాం. ఓకే ఓకే, ఇంకొక సెట్ చూద్దామండి. సో నెక్స్ట్ చూడబోయే సెట్ కూడా చాలా యూనిక్గా వచ్చింది. ఆబ్వియస్లీ ఇదైతే ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ థాట్ మ్యామ్ ఇదైతే. సో దేంతో చేశారు మ్యామ్ ఇది? ఇవి 2 నెక్లెస్ సెట్లు అండి. ఓకే, సో 2 నెక్లెస్ సెట్స్ తోటి మనకి ఒక బ్యూటిఫుల్ క్రియేటివ్ చేశారు. సో దీని పిక్ అంటే ప్రీవియస్గా ఈ జ్యువెలరీని చేయకముందు ఎలా ఉందనేది కూడా మేడం మనకి ఫోన్లో చూపిస్తారు. సో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ సెట్టింగ్ అనేది చూడొచ్చండి, కంప్లీట్లీ ఫిట్టెడ్ సెట్టింగ్ అనేది చేసేసారు. అండ్ వెరీ యూనిక్ ఉందండి, వెరీ యూనిక్ ఉంది. సో బీడ్ సెలెక్షన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్ ఉంది. చూద్దాము దీని ఓల్డ్ పిక్ ఎలా ఉందో. మీరు ఇప్పుడు చూస్తున్నారండి, దీన్ని ఓల్డ్ జ్యువెలరీ అండి. ఇప్పుడు ఈ పీస్ది మనం ఇక్కడ క్రియేట్ చేశాక ఇలా ఇది నెక్లెస్. సో ఈ నెక్ సెట్ తోటి ఈ నెక్లెస్ని ఇలా పెండెంట్ లాగా షేప్ చేసాము మనము. ఇది యాక్చువల్లీ నెక్లెస్. సో దీన్ని క్రియేట్ చేసినప్పుడు మనకి 2 నెక్లెస్లు, ఇప్పుడు ఇది నెల్లూరు నెక్లెస్ అంటారు. మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి, పర్పుల్ కలర్, గ్రీన్ అవన్నీ. సో ఇదొక కాన్సెప్ట్ ఇచ్చాము వాళ్ళకి, ఈ కాన్సెప్ట్ ఇచ్చాము. సో రెండు చూపించాక వాళ్ళకి ఇదే నచ్చింది. సో మనం ఇది దాని పెండెంట్ లాగా క్రియేట్ చేసామన్నమాట. పెండెంట్ క్రియేట్ చేసి ఇక్కడ చూస్తే ఇది ఇంకా ఫినిష్ కాకముందు సో ఇవన్నీ మనం సెట్టింగ్ చేసాము. ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ లింక్స్ ఇచ్చి దాని మీద మీరు పర్పుల్ బీడ్స్ ఇచ్చామండి దీనికి కాన్సెప్ట్ కోసమని. ఇక్కడ కింద వచ్చేసేసి మనకి మళ్ళీ హెవీగా ఉండాలని చెప్పి ఒక కుందన్ బీడ్ ఇచ్చాము. అండ్ చైన్ వచ్చేసి మనం గోల్డ్ చైన్స్ వేస్తే దీనికి అంత లుక్ రాదని చెప్పేసి మనం పర్ల్స్ సింపుల్గా ఇచ్చాము. ఇక్కడ కావాలంటే అక్కడక్కడ పర్పుల్ బీడ్స్తో మనము హైలైట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కస్టమర్కి ఇలానే నచ్చింది. సో దీన్ని ఇక్కడి వరకు క్రియేట్ చేసాము. దీని ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఫైనలీ ఇలా సాదా సీదాగా ఉండే ఒక నార్మల్ గోల్డ్ మనకి వెరీ ఓల్డ్ నెక్లెస్ సెట్ని ఈ విధంగా ట్రెండీ అండ్ వెరీ ఎలిగెంట్ లుక్ తోటి రీక్రియేట్ అనేది చేశారండి ఆర్ఆర్ జ్యువెలర్స్ వారు. సో మ్యామ్ ఇదైతే ఇంకా సూపర్ ఉంది, దీని గురించి చెప్పండి మ్యామ్. చాలా జుమ్కాలు అయితే కనిపిస్తున్నాయి నాకు పాతవి. సో ఇది వచ్చేసేసి చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనము బేబీస్కి మనము జుమ్కాలు తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు పెద్దగైనాక హెవీగా ట్రెండీగా కావాలి అని చెప్పేసి పాతవన్నీ అలానే ఉంచుతాము. సో ఆ జుమ్కాలన్నీ మనం ఇక్కడ రీక్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గోల్డ్వి లక్కా బాల్స్, ఇవి వచ్చేసి హెవీ నక్షీ బాల్స్. సో ఇవి ప్లస్ గోల్డ్ లక్కా బాల్స్, ఈ జుంకీలు అన్ని కాంబినేషన్ చేసి దీనికి కంటికి సెట్ చేసామండి. అండ్ హెవీ కంటి మనం వేసుకున్నప్పుడు కూడా చాలా అవుట్ స్టాండింగ్ ఉంటుంది. జనరలీ కంటి అంటే పెండెంట్ తోనే చూస్తాం మనము. ఇలా గోల్డ్ బాల్స్ విత్ జుంకీస్ ఇది డిజైనర్ అండ్ యూనిక్. మనం ఇంకోటి క్రియేట్ చేయాలంటే కూడా కుదరదు అనమాట. ఇలాంటివి సేమ్ టు సేమ్ చేయాలి. సో ఇది పెట్టుకోవడం కూడా ఈ సెట్ తోనే రావాలి కదా. కొంచెం హెవీగా ఇట్లా వెడల్పుగా పెట్టుకుంటేనే దీనికి అందం ఉంటుంది. అండ్
ఎప్పుడైనా కానీ కంటీలు మనకి వేసుకున్నప్పుడు కింద ఏవి వేసుకోకూడదు, ఓన్లీ కంటి వరకు వేసుకోవాలి. అప్పుడు మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలు. దీనికి మనము నక్షి జుమ్కీలు క్రియేట్ చేసామండి. దీంట్లో కూడా ఏమి కలర్స్ తీయకుండా ఓన్లీ పింక్ కలర్ ఇచ్చేసి దీన్ని హైలైట్ చేస్తాము. సో అన్ని జుమ్కీలే కదా, దీనికి కూడా ఒక జుమ్కీ సెట్ చేశారు కొంచెం పెద్ద సైజులో. సో ఇలాంటి సెట్స్ పెట్టుకున్నప్పుడు ఇంకా లాంగ్ హారమ్స్ ప్రిఫర్ చేయకుండా ఉంటే బాగుంటాయని చెప్తున్నారండి. ఓకే, ఈ కంటి పెట్టుకుంటే ఇంత అందంగా ఇంత హెవీ లుక్ తోటి వచ్చిందండి. ఎలిగెంట్ లుక్ ఉంది మ్యామ్, సూపర్ క్రియేషన్. థ్యాంక్ యూ అండి. సో ఇది మ్యామ్, ఇది వచ్చేసేసి పాత గోల్డ్ లాంగ్ చైన్ అండి. సో ఈ లాంగ్ చైన్ని మనము 2 సెట్ల లాగా చేస్తున్నాము. ఐ విల్ షో యూ దట్ పిక్చర్. ఓకే, సో మన లాంగ్ హారంని ఈ పాత ఓల్డ్ మోడల్ లాంగ్ హారం తోటి మనకి ఇది అనేది క్రియేట్ అయిందండి, మీరు చూడొచ్చు. సో దీంతో 2 క్రియేట్ చేశారమ్మా? అవునండి, ఇంకోటి రెడీ అవుతూ ఉంది. ఇంకొక షార్ట్ ఇది గుట్ట పూసలు చేశారు. ఇంకొక రీడిజైనింగ్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇదంతా కూడా రైస్ బాల్స్ తోటి రీక్రియేట్ అనేది చేశారండి. సో ఇవంతా కూడా యాడ్ ఆన్స్ అనమాట, చూడొచ్చు ఈ షేప్వి. సో ఇవి కుందన్ పీసెస్ అండి. కుందన్ పీసెస్కి మనం మొత్తం అన్నిటికీ గొట్ట పూసలు యాడ్ చేసాము. అండ్ పైన మనకి పర్ల్ లైనింగ్ ఇచ్చేసాము, ఒక లైన్ అంతా వచ్చేసేసి. అండ్ యూ కెన్ సీ అండి, ఇప్పుడు ఇది కిందికి వచ్చింది. సో మనం ఒక సైడ్ ఆఫ్ ద గోల్డ్ చైన్ దీంట్లో ఇప్పుడు చూస్తే ఈ చైన్ మాత్రమే వాడినాం, ఈ చైన్ వాడాము. అండ్ ఓన్లీ ఈ పెండెంట్ మాత్రమే వాడాం మనం. సో ఈ చైన్ ని ఇంకొక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాం తనకి. సో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తయారు చేస్తున్నాము. గొట్ట పూసలకి మనం అక్కడక్కడ కుందన్ పీసెస్ యాడ్ చేసి గొట్ట పూసలు హైలైట్ చేస్తాము. ఓకే, సో ఓల్డ్ మెమరీస్ మనం పెళ్ళిళ్ళకి తీసుకున్న హారాలు అవన్నీ మార్చబుద్ధి కాదండి. సో అలా పెట్టుకోబుద్ధి కూడా కాదు కదా, అలాంటి వాటితో ఇలాంటి క్రియేటివ్ అండ్ వెరీ ట్రెండీ జ్యువెలరీని మీరు ఇక్కడ ఆర్ఆర్ జ్యువెలర్స్లో చేసుకోవచ్చు. సో మేడం వాళ్ళు క్రియేట్ చేసినవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడబోయేదైతే ఇక ఆసమ్ క్రియేషన్ అండి. సో ఇది ఒక లాంగ్ హారం అండ్ వాళ్ళ దగ్గర ఇంకొక పెండెంట్ ఉంది కస్టమర్ దగ్గర. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ లాంగ్ హారాన్ని ఇక్కడ ఈ లాంగ్ హారంని 3 లైన్స్గా చేసి మనం మధ్యలో ఈ పెండెంట్ పెట్టామండి, వాళ్ళ పెండెంట్ని. సో ఉన్న ముత్యాలన్నీ తీసేసి మొత్తం కుందన్ పీసెస్ ఇచ్చేసాము. ఇక్కడ పర్ల్ రావద్దని చెప్పారు వాళ్ళు. సో మనం అంతా ఓన్లీ రెడ్ గ్రీన్ కాంబినేషనే యూజ్ చేసేసాము. ప్రతి కుందన్కి మనం మళ్ళీ కింద చిన్న చిన్న గ్రీన్ మూవలు వేసి హైలైట్ చేసాము. బ్యూటిఫుల్ పీస్, ఎక్సలెంట్. సో ఆ హారంకి ఉన్న పెండెంట్ కూడా వాళ్ళు ఇంకొకటి రీక్రియేషన్లో ఉందండి. ఇది దీన్ని మళ్ళీ మనము సో దీనికి ఇక్కడ పర్ల్స్ అంతా పెట్టారు. సో ఇంకోటి ఏదో క్రియేట్ దీనికి పెండెంట్ లాగా వాడుకోవచ్చు మనం. ఓకే, సో మామూలు చైన్స్ ఉంటాయి కదా, ఈ వేస్ట్ చేయకుండా ఈ పెండెంట్ ని కూడా మనం ఇంకో పెండెంట్ ని మిక్స్ చేసి లాంగ్ పెండెంట్ లాగా వాడుకోవచ్చు. అదే ఇదైతే మ్యామ్ రియలీ సూపర్ మ్యామ్. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అండ్ క్రియేటివిటీ. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత యూనిక్గా ఉందో, అసలు ఇప్పుడు ఎంత ట్రెండింగ్గా ఉందో. మనకి ఇలాంటి కలెక్షన్ మనం ఎన్ని షాపులు తిరిగినా మనకైతే దొరకదండి. ఇక్కడ ఇలాంటివి మీరు ఎలా కావాలంటే అలా మీ బడ్జెట్లో చేయించుకోవచ్చు. నెక్స్ట్ చూడబోతున్నది ఈ ఓల్డ్ జ్యువెలరీ. ఇది 25 years బ్యాక్ జ్యువెలరీ అట. మనం చూసినట్లయితే అంతా కూడా బ్లాక్ అయిపోయింది. సో దీంతో ఈ బ్యూటిఫుల్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు మ్యామ్. ఇది కూడా చాలా అవసరం డిజైన్ అని చెప్పొచ్చు. దీని గురించి చెప్పండి మ్యామ్. ఇక్కడ సో మనము దీంట్లో రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ ఆఫ్ కుందన్ పీసెస్ ఉన్నాయండి. మనం ఓన్లీ రెడ్ గ్రీన్ వరకు వాడుకొని వైట్ వి మళ్ళీ ఇంకో చౌకర్ చేస్తున్నాము. సో ఈ రెడ్ గ్రీన్ మొత్తం నెక్లెస్ లాగా సెట్ చేసి దానికి ముత్యము అండ్ రష్యన్ ఎమరాల్డ్స్ వాడి హెవీగా సెట్ తయారు చేసాము. అసలు ఇది కూడా చాలా బాగుంది. దాని ఇయర్ రింగ్స్ కి కూడా మనం చూసినట్టయితే చాలా నల్లగా అయిపోయింది. వాళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి అసలు వాడనే లేదు. ఇది ఇప్పుడు ఇది చేశాక వాళ్ళు ఎప్పుడెప్పుడు ఫంక్షన్ వస్తుందా మనం వేసుకుందామా అన్నట్టే ఆగుతున్నారు. సో దీనికి మ్యాచింగ్ చోకర్ కూడా చేసాము. అది బాజుబడి లాగా వాడుకోవచ్చు, చోకర్ లాగా కూడా వాడుకోవచ్చు. సింపుల్ ఫంక్షన్స్ కి చోకర్స్ వేసుకోవచ్చు, హెవీ ఫంక్షన్స్ కి బాజుబడి లాగా కూడా వాడుకోవచ్చు. మీకు ఇంత ముక్క మిగిలిన అంత ముక్కతోటి ఏదైనా వేరే క్రియేటివ్ డిజైన్ మీకు సజెస్ట్ చేసిస్తారండి. ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ చూడబోతున్నది వచ్చేసి ఈ ఓల్డ్ మోడల్ నుంచి క్రియేట్ చేసిన ఈ ట్రెండీ గుట్టపూస లాంగ్ హారం. మనం దీని గురించి చెప్తారా? దీనికి అడిషనల్గా ఎంత గ్రామ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది? ఇది అంతా ఎక్స్ట్రా 35 grams వరకు యూస్ చేసామండి. ఇది సింపుల్ అండ్ ఓల్డ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ సెట్ అనమాట. దీనికి వాళ్ళు మెమరీ వాళ్ళ నెక్స్ట్ రాబోయే కోడలికి ఇవ్వాలని చెప్పి తను క్రియేట్ చేయించుకోయింది. ఇక్కడ కూడా లాంగ్ చేయాలని మనం వాళ్ళది ఎక్స్ట్రా నెక్లెస్ ఉంటే దాని చైన్ పెట్టి మళ్ళీ గుట్టపూసలు అవన్నీ యాడ్ చేయడం జరిగింది.
జరిగింది. ఇక్కడంతా కుందన్ పీసెస్ యాడ్ చేసాము. కుందన్ ఉంటేనే గుట్టపూసలకి బాగా లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్ లో కూడా మనం ఇలా ఒక సింగిల్ పీస్ ఇచ్చేసేసి ఇవి కూడా హెవీ చేసాము. అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ లాంగ్ గా చేశారు. ఇయర్ రింగ్స్ కూడా కుందన్ యాడ్ చేసి దానికి మళ్ళీ పర్ల్స్ ఇచ్చి లాంగ్ చేశారు అండి. సో మ్యామ్ కావాలంటే ఇంకా ఇక్కడ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు కదా, ఇంకా బ్రాడ్ గా కావాలి, ఇంకా గోల్డ్ బాల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మనం సో మన బడ్జెట్ ని బట్టి మన టేస్ట్ ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఇది ఒక చిన్న అంకట్ నెక్లెస్, వేసుకుంటే అస్సలు కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇవి గొట్టపూసలు యాడ్ చేయించుకున్నారు, కావాలంటున్నారు. ఇంకా రష్యన్ ఎమరాల్డ్స్ ఏదైనా రూబీస్ కూడా కావాలని చెప్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తామండి. ఇది ఇక్కడ వరకు గొట్టపూసల వరకు యాడ్ చేసాము. ఇయర్ రింగ్స్ లో కూడా ఇలానే యాడ్ చేస్తాము. సింపుల్ సెట్ కొంచెం హెవీగా అవుతుంది. సో అన్కట్స్ అంటే అది కొంచెం డల్ గా అలా కనిపించినట్టుంది కాబట్టి దానికి యాడ్ ఆన్స్ గా ఇలా చేసుకున్నారు వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సైడ్ చూద్దామండి. ఇది మ్యామ్, సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ క్రియేషన్ అండి. ఇది వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన నెక్లెస్. సో దే డోంట్ వాంటెడ్ టు మెల్ట్ ఇట్. సో దీన్ని చాలా క్రియేటివ్గా చేసుకోవాలని ఫస్ట్ ఇక్కడ గోల్డ్ బాల్స్ వరకు యాడ్ చేసాం మనము లాస్ట్ కోవిడ్ ముందు. మళ్ళీ సెకండ్ వేవ్ తర్వాత వాళ్ళకి ఇంకా సింపుల్గానే అనిపిస్తుందని చెప్పి ఈ నవరత్న పీసెస్ కూడా ఇవి స్టోన్స్ అండి, నవరత్న స్టోన్స్. సో దాన్ని ఇలా ఒక చిన్న కడ్డీ పెట్టేసేసి మనము హైలైట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ అండ్ ఆల్మోస్ట్ ఇది డిజైనర్ పీస్ లాగానే ఉంటుంది మీకు మ్యామ్. అంటే ఫస్ట్ ఇక్కడ వరకే ఉందా? ఈ లైన్ వరకు ఓన్లీ ఇక్కడ గ్రీన్ వరకే ఉండిందండి. సో తర్వాత బాల్స్ చేసాం, తర్వాత మళ్ళీ ఇక్కడ నవరత్న ఇయర్ రింగ్స్ సెట్ చేసాం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టుకోవచ్చు అండి. కంప్లీట్ డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటివి ఇక్కడ మీకు ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి. సో మ్యామ్ దీని గురించి చెప్పండి మ్యామ్. ఇది వచ్చేసేసి మనకి పెద్ద కుందన్ పెండెంట్ అండి. ఈ కుందన్ పెండెంట్కి వాళ్ళు సింపుల్గా వేసుకుంటే లుక్ రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ మనకి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ని ఇక్కడ చేసుకొని వీళ్ళు ఇట్లా హెవీ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటున్నారు. సో ఇది డిజైనర్ చోకర్. మనం చోకర్ అనుకుంటే ఓన్లీ ఇక్కడ వరకే పెట్టుకుంటాము. సో దీన్ని పెద్దగా చేసేసి సవ్యసాచి అండ్ ఇట్లా పెద్ద డిజైనర్స్ ఇలాంటి హెవీ డిజైన్ చౌకర్సే వాడతారు వాళ్ళ షూట్స్ లో. యూ కెన్ సీ ఇన్ దట్ కలెక్షన్. ఇవి బ్యూటిఫుల్ లాంగ్ చైన్స్ అండి. సింపుల్గా ఈ పెండెంట్స్ ఉన్నింది వాళ్ళకి, ఇవన్నీ సెట్టింగ్ చేసి ఇచ్చాను నేను. ఈ సింపుల్ సత్లడ అలాగనే అనుకోండి. సో ఇదొక చిన్న ఇయర్ పెండెంట్స్ని, ఇవి వాళ్ళ యాన్సిస్టర్స్ టైం నుంచి వచ్చిన పెండెంట్స్ అనమాట. సో దానికి కొంచెం హెవీగా మాల కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేసి ఇచ్చానండి. రూబీ ఒకరికి, గ్రీన్ ఒకరికి, ఇద్దరు తోడికోడళ్ళు. సో వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకి సేమ్ ఇలా క్రియేట్ చేసి ఇచ్చాము. అన్ని ప్రాసెస్ లో ఉన్న ఓల్డ్ జ్యువెలరీ అండి. ఇక్కడ చూస్తే మీరు ఎమరాల్డ్ నెక్లెస్ కి మనం చిన్న చిన్న రామకాసులు అతికిచ్చేసి సెట్ చేసాము. దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా సెట్ చేసాము. ఇది పాత నెక్లెస్, దీనికి అంతా పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ వేసి సెట్ చేస్తున్నాము. ఇది వచ్చేసేసి మీకు 3 గాజులు కలిపి పాతవి వాళ్ళ ఓల్డ్ పెండెంట్. దీనికి ఒక చిన్న చైన్ కూడా ఇవ్వదలిచిన. సో ఈ చైన్కి వాళ్ళ డిజైనర్ ఒకటి బీడ్ కలెక్షన్ ఉంది, అది కూడా తగిలించుకుంటే మనం మార్వాడి స్టైల్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో కనిపిస్తుంది బ్యాంగిల్ వచ్చేసి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చంద్రహారం అండి. ఇప్పుడు వాళ్ళవే ఇవన్నీ డిజైనర్ పీసెస్ మనం పెట్టుకుంటే ఇలా వస్తుంది. ఓకే, వావ్, అసలు సూపర్ అండి. దీనికి ఇక్కడ ముత్యాల లైన్ ఇస్తున్నాం, పైకి ముత్యాలు ఇస్తారు. సో మేబీ నెక్స్ట్ వీడియోలో అవైలబుల్గా ఉంటే చూద్దామా. సో ఎక్సైటింగ్ టు సీ ఆల్ దట్. సో ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ ముక్కు పుడక ఇది, అండ్ ఇది వచ్చేసి చంద్రవంక. ఇవి 2 చిన్నవి చంద్రహారం బిల్లలు. సో అన్నిటిని కలిపి మీరు ఇలా అటాచ్ చేశారు. ఇవన్నీ అటాచ్ చేసి ఈ చంద్రహారానికి ఇలా సెట్ చేసి ఇక్కడ పర్ల్స్ ఇచ్చి దాన్ని ఇంకొక హెవీ సెట్ గా క్రియేట్ చేయబోతున్నాం. ఇవి కూడా 2 నెక్లెస్లను కలిపి మనం సెట్టింగ్ చేసాము. దీనికి ఇంకా బీడ్స్ అవన్నీ రావాల్సి ఉందండి. ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో మ్యామ్ మీ వాచ్ నేను ఇందాక మర్చిపోయాను. సో ఇది కూడా డిజైన్ చూడండి, రోజ్ గోల్డ్ డిజైనర్ జ్యువెలరీ అండి. ఇక్కడ వచ్చేసేసి అంతా మెష్ డిజైన్ వస్తుంది. ఇక్కడంతా కూడా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది మనం పెట్టుకుంటే మనం నిజంగా డాజిల్ అవుతాం. సో చూడొచ్చండి, సింపుల్ అండ్ రిచ్ లుక్ తోటి వచ్చింది. మా ఫింగర్ రింగ్స్ కూడా చెప్పండి. ఇది కూడా ఇటాలియన్ ఫింగర్ రింగ్స్ అండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. సో ఇక్కడ గిఫ్టింగ్ కి కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి మన షాప్ లో. అన్నీ ఉంటాయండి. మనం కొత్త జ్యువెలరీ కూడా చేస్తాము అండ్ న్యూ జ్యువెలరీ కూడా మొత్తం క్రియేట్ చేస్తాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మన స్పెషాలిటీ, రీడిజైనింగ్ అనేది. ఎనీ టైప్ ఆఫ్ జ్యువెలరీని మా దగ్గరికి తీసుకొస్తే మేము
డాక్టర్ లాగా ట్రీట్ చేసి దాన్ని కొత్తగా డిజైన్ చేసి మీకు మంచిగా ట్రెండీగా సెట్ చేసి ఇస్తామండి. సో ప్రీవియస్గా కూడా మన వీడియో చూసి చాలామంది వచ్చారట. సో మీ ఫీలింగ్స్ అన్నీ కూడా కామెంట్స్లో చెప్పండి. సో దట్ ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేయగలగచ్చు. లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ పెట్టారు, డోంట్ మిస్గైడ్ ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అంటే ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అని ఎన్ని రోజులు పెట్టుకుంటామండి. మనం గోల్డ్ని అట్టే పెట్టుకొని ఇంకొన్ని గోల్డ్ ఐటమ్స్ మనం కొనలేం కదా, అలాంటి వారి కోసం చేసిన వీడియో. సో ఇది రియలీ గ్రేట్ వర్క్ మ్యామ్, రియలీ గ్రేట్ వర్క్. ఇంత ఓల్డ్ ఇదైతే అసలు ఇంకా అవసరం అండి. ఎంత ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎతికినా దొరకదు ఇలాంటి మోడల్. సో మన ఓల్డ్ హారము దీంట్లో ఉంది అండ్ వెరీ ట్రెండీ లుక్ కూడా దీంట్లో ఉంది. సో మీకు కూడా ఏదైనా ఓల్డ్వి ఇంక చిన్న చిన్న ముక్కలు ఏమున్నా తెచ్చినా కూడా వాటితో ఏదో ఒక చిన్నది మీకు మేడం అయితే చేసిస్తారు. సో షాప్ని విజిట్ చేయండి. కుదిరిన వాళ్ళు ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది చేయగలుగుతారు మేడం. మీరు ప్రతి జ్యువెలరీకి ఫోటో పంపించి మీ డీటెయిల్స్ పంపించి తర్వాత ఇంత బడ్జెట్ అని చెప్తే మాకు క్లారిటీగా ఎంతలా సజెస్ట్ చేయొచ్చు ఏమి అని చెప్పొచ్చు. వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. మీ ఫొటోస్ అవన్నీ పెడితే మనము సజెషన్స్ ఇవ్వడానికి కుదురుతుంది. అండ్ డిజైనింగ్ మనము అన్నీ పర్సనల్గా వస్తే కొంచెం నీట్గా చేసుకోవచ్చు. ఫోన్లో ఫొటోస్లో అంటే కొంచెం టైం పడుతుంది. యా, సో మ్యాక్సిమం ఇక్కడ దగ్గర ఉంటే విజిట్ చేయడానికి ఐటమ్స్ తోటి రండి. అంటే ప్రీ అపాయింట్మెంట్ చెప్పి వస్తే బెటర్ కదా. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే, సో కుదరని వాళ్ళు మీ దగ్గర ఉన్న ఏమేమి 2-3 ఐటమ్స్ మిగిలిపోయి అలాంటివి ఉన్నా కూడా అవన్నీ పెడితే ఇట్లా చేయొచ్చు అనేది కూడా ఒక ఐడియా ఇస్తారు టైం తీసుకుని. సో దట్ యూ కెన్ డూ దట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ షోయింగ్ మై వ్యూవర్స్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇది నాకు కూడా ఒక మంచి ఐడియా ఇచ్చింది. నాకు కూడా 1-2 థాట్స్ ఉన్నాయి నా జ్యువెలరీతో చేయించుకోవడానికి. మీ జ్యువెలరీ చేస్తే ఇంకా మాకు ఇంకా బాగుంటుంది. షూర్ మ్యామ్, షూర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ షాపింగ్.